వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. ఈరోజు మనం టీడీపీ పొలిట్ బ్యూరో అరవింద్ కుమార్ గారితో ఉన్నాము. మరి సార్ని తెలంగాణలో టీడీపీ ఎలా ఉంది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. అంటే ఇప్పుడు తెలంగాణలో నిన్నగాక మొన్న వచ్చిన జనసేన కూడా పార్టీ ఓపెన్ చేసేసి ఆఫీస్ పెట్టేసి జన సైనికులు కూడా తయారైపోయారు. కానీ టీడీపీ ఎప్పుడో పుట్టిన టీడీపీ ఎందుకు యాక్టివ్గా ఉండలేకపోతుంది ఓన్లీ తెలంగాణలో? అంటే జనరల్గా ఏంటంటే తెలంగాణలోనే గడ్డ మీద పుట్టినటువంటి ప్రాంతీయ పార్టీలో మొట్టమొదటి పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. తర్వాత మేము ఇక్కడ 15 సంవత్సరాలు 16 సంవత్సరాల అధికారంలో. అంటే అప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము వచ్చే వరకు వేరే రాజకీయ పార్టీలు లేవు, కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పెత్తందారితనాన్ని ఆ యొక్క కరుడుగట్టినటువంటి దేశముఖులు, తర్వాత పటేళ్ళు పట్వారీలు పోలీస్ పటేళ్ళు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అసలు అక్కడ సామాన్యుడిగా బడుగు బలహీన వర్గాల జీవితాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ ముందు కనీసం చెప్పులు వేసుకొని నడిచే పరిస్థితి ఉండేది కాదు. తర్వాత ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడంటే ఆయన చేతి కిందనే ఉండాల్సిన పరిస్థితి అందరికీ ఉండేది. బానిసత్వం, బాంచందుర అనే తత్వంతో బతికినటువంటి పరిస్థితి. అయితే అది పటేల్ పట్వారీ వ్యవస్థ ఎప్పుడైతే రద్దయిందో ఆ పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు తర్వాత సామాజిక మార్పు వచ్చింది సమాజంలో. అప్పటి వరకు ఉన్న తెలంగాణ వేరు. తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ తెలంగాణ అనేది కరెక్ట్గా స్వాతంత్రం వచ్చింది. బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వచ్చిందంటే కేవలం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన తర్వాతనే వచ్చింది. అంటే తెలంగాణని డెవలప్ చేయడానికి చంద్రబాబు గారి కృషి అనలేదని అందరూ పొగుడుతూ ఉంటారు. కానీ కొంతమంది విమర్శలు చేస్తున్న వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే తెలంగాణ యొక్క సామాజిక మార్పు కానీ, తెలంగాణ యొక్క అభివృద్ధి కానీ, తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఈ రోడ్ల వ్యవస్థ కానీ, జన్మభూమి అనే కార్యక్రమాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఒక స్కూల్ బిల్డింగ్ కానీ, ఒక వాటర్ ట్యాంక్ కానీ, రోడ్స్ కానీ డెవలప్ అయింది. రుచి చూపించింది చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణను అభివృద్ధి రుచి చూపించాడు. దాని తర్వాత తెలంగాణ అభివృద్ధిగే కాకుండా ఆయన ఉన్నటువంటి పీరియడ్లో మరి అప్పుడు సామాజిక మార్పు జరిగింది. ఫైనాన్షియల్గా ఏ విధంగా బాగుపడాలి, పొదుపు సంఘాలను పెట్టి మహిళ కూడా సమాజంలో సమభాగంలో ఉంది కాబట్టి వారిని గౌరవించాలి. వారు ఆర్థికంగా బలంగా ఉంటేనే ఆ కుటుంబం బలంగా ఉంటుంది. ఆ యొక్క కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటే రాష్ట్రం బలంగా ఉంటుంది. ఒక ఆలోచనతో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావటం, అనేకమైనటువంటి ప్రోగ్రాంలు తీసుకురావటం. ముఖ్యంగా లాస్ట్లో అభివృద్ధి గురించి మాట్లాడాలంటే తెలుగుదేశం అభివృద్ధి ఈ రోజు వరకు పుష్కర కాలం దాటింది. పుష్కర కాలం దాటినా కానీ అభివృద్ధి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ముఖ్యంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగింది. ఈరోజు ఎవరు మాట్లాడినా మేము చేసినటువంటి, అంటే తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధి వల్లనే రాష్ట్ర ఖజానాకు ఈరోజు 60-70% ఈ గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఆదాయం వస్తుంది. అంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం, బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. చెప్పక తప్పదు. మేం కాదు, సామాన్య ప్రజలు ఎవరు కదిలిచ్చినా గానీ వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంటుంది. అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయాక టీడీపీ తెలంగాణలో బలహీనపడింది అనుకోవచ్చు అంటారు? డెఫినెట్ గా ఒక ప్రాంతీయ పార్టీ బతకాలి అంటే ఇంకో ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రాంతీయ పార్టీని ఉండకుండా చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ ఒక ఎత్తుగడతో, ఒక ప్లానింగ్ తో మా దగ్గర ఈవెన్ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మేము అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అంత ప్రాంతీయవాదం ఉండి, అంత ఉద్యమాలు జరిగి 1200 మంది విద్యార్థులు చనిపోయిన తర్వాత మమ్మల్ని ఒక ప్రాంతానికి అంటగట్టడానికి ప్రయత్నం చేశారు ఆంధ్ర పార్టీ. అయినా కానీ ఆ ఎలక్షన్లో, ఫస్ట్ ఎలక్షన్స్ లో తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా మేము బీజేపీ కలిగి ఇంచుమించు కాంగ్రెస్ మాకు 18 సీట్లు 20 స్థానాలు గెలిచినటువంటి పరిస్థితి మాకు ఉండింది. అంటే మరి మాకు ఇక్కడ ఆదరణ ఏ విధంగా ఉంది, తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా చేశాము,
తెలంగాణ అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం నాయుడు గారు అనే ఉంది కాబట్టి ఆ రోజు గెలిచాం. లేకపోతే మేము ఒక్క సీటు గెలవకుండా ఉండాల్సింది. అయితే ఇది ఒక వ్యక్తిగత అంటే ఒక కుట్ర. ఈ తెలుగుదేశం ఉంటే మా వైపు జరగదు. ఎప్పుడైనా తెలుగుదేశం వైపు ప్రజలు మళ్ళీ అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధి ప్రతి గ్రామంలో ప్రతి కిన్ అండ్ కార్నర్ లో ఉంది కాబట్టి ఎప్పుడైనా వాళ్ళు మళ్ళా రివైజ్ అయ్యి మళ్ళా మమ్మల్ని అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో పోలేదు, కేవలం ప్రాంతీయతత్వం మేము రెచ్చగొట్టేందుకు వచ్చింది. తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలుగుదేశానికి ఓటు వేయకూడదు కదా. మరి మేము యాక్చువల్ గా అంత ప్రాంతీయతత్వం ఉండి మేము అభివృద్ధి చేయలేదు అని అనుకుంటే మరి 20 సీట్లు వచ్చినాయి. మేము బీజేపీ అలయన్స్ లో ఉంటే 20 సీట్లు అదే ఇండికేషన్ ఏంటంటే మేము ఇక్కడ అన్ని విధాలా బాగున్నాము, తెలంగాణలో తెలుగుదేశం లేదు అనే పరిస్థితి లేకుండేది. అయితే టిఆర్ఎస్ పార్టీ అప్పుడు కొంచెం బలంగా అంటే ప్రాంతీయతత్వం, అప్పుడే ఉద్యమ నాయకులు ముఖ్యమంత్రి కావటం, అంటే ఎస్సీకి ఇస్తామని చెప్పి తెలంగాణలో ఎస్సీకి ఇస్తామని చెప్పి మాట తప్పి వారు సీఎం అయినప్పటికీ కూడా ఉద్యమ నాయకుడు అని ఉన్నా గానీ వాళ్ళకు ఒక భయం ఉండేది. ఎనీ టైం మమ్మల్ని అధికారంలో ఉంచుతారో ప్రజలు తప్పిస్తారో అని ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీని మనము డిస్మాంటిల్ చేస్తేనే మనం బతకగలుగుతాం రాజకీయంగా ఇక్కడ అన్న ఆలోచనతో మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు లాలూచీలు చూపటం, మంత్రి పదవులు ఇవ్వటం, లేకపోతే డబ్బులు ఇవ్వటం, లేకపోతే కేసులు పెట్టడం, అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టి మా వాళ్ళందరినీ తీసుకుపోవటం జరిగింది. తీసుకుపోయిన తర్వాత న్యాచురల్ గా ఒక డిమారలైజేషన్ అనేది మాకు రావడం. ఇంకోటి ఏంది, అక్కడ మా నాయకుడు ఎవరైతే జాతీయ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి కావటం, అక్కడ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళటం, ఆంధ్ర ప్రాంతంలో అసలు ఏ సౌకర్యం లేదు, కనీసం కూర్చోటానికి ఎటువంటి వసతులు కానీ లేవు. అంటే లెస్ బడ్జెట్ తో పోయినాడు కాబట్టి అక్కడ ఏ అవకాశాలు లేవు, రాజధాని లేదు, ఎటువంటి అభివృద్ధి లేదు. జీరో నుంచి జీరో కంటే డౌన్ లైన్, ఎందుకంటే తక్కువ వచ్చింది బడ్జెట్. అప్పుడు లోటు బడ్జెట్ వచ్చింది కాబట్టి లోటు బడ్జెట్ ను మళ్ళీ సెర్చ్ చేసుకొని అక్కడ ప్రభుత్వం నడపడం, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వటం కూడా కష్టంగా ఉన్నటువంటి సందర్భంలో ఒక నాయకుడికి వెళ్ళి ఇక్కడ మరి ఆయన ఒక పట్టుదలతో ఇక్కడ ఉండకుండా అక్కడికే వెళ్ళి అక్కడ రాష్ట్రంలో నన్ను గెలిపించారు కాబట్టి నా బాధ్యతగా నేను వీళ్లకు బాగు చేయాలి, ఇక రాజధాని రావాలి అనే అనేక సంస్కరణలు తీసుకురావాలి. ఏదైతే హైదరాబాద్ ను డెవలప్ చేసి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ కు మరి ఏదైతే విధంగా ప్రపంచ పట్టణంలో పెట్టాడో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడను కూడా ఒక ప్రపంచ పట్టణంలో పెట్టాలని ఒక స్కీమ్ తోని ఒక ఆలోచనతో అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి ఎక్కడ కూడా విచిత్రం ఏం లేదు, డబ్బులు లేవు, ఆ రాజధానికి పెట్టడానికి ఏమన్నా భూములు కొందామన్నా లేదు, ఏం లేకున్నా కానీ ఒక మంచి ఆలోచనతో ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఒక 33 ఎకరాల వీళ్ళ రైతుల దగ్గర తీసుకోవటం అనేది ఒక విచిత్రం. ప్రపంచంలోనే ఎక్కడ జరగదు. ఒక గవర్నమెంట్ వచ్చి డెవలప్మెంట్ కు తీసుకొని వాళ్ళని అక్కడ కన్విన్స్ చేసి అప్పటి వరకు రైతులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇచ్చి ఆ యొక్క రాజధాని ఏర్పడడానికి వాళ్ళు కూడా అనుకూలంగా మారడం అనేది బికాస్ ఒక మంచి వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకంతో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకంతో అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఇవ్వటం జరిగింది. రాజధాని ఏర్పడడానికి కొన్ని రకాల సౌకర్యాలు, ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి ప్రయత్నం చేశారు. 5 ఏళ్లు కూడా ప్రయత్నంలో జరిగిపోయినాయి, బాగా కష్టపడ్డారు. మరి ఒక లెవెల్ కి తీసుకొచ్చే వరకు వాళ్ళ పార్టీ వేరే అధికారంలోకి రావటం వల్ల డిస్ట్రాక్ట్ జరిగింది. ఇప్పుడు మళ్ళా అక్కడ తప్పకుండా రాజధానిని ఏర్పరుస్తారు. తర్వాత ఇప్పుడున్నటువంటి అట్మాస్ఫియర్ చూస్తూ ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ అసలు అధికారం కోల్పోయే పరిస్థితి కనిపిస్తలేదు ఎప్పుడు కూడా. అయితే లాస్ట్ టైం 20 స్థానాలు వచ్చాయన్నారు కదా సార్, ఒకవేళ ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలు వస్తే ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మాకేమైపోయిందంటే ఈ ప్రాంతీయతత్వం రెచ్చగొట్టిన తర్వాత మేము కొంచెము మా నాయకత్వంలో మాకు రిప్రజెంటేషన్ చేసినటువంటి నాయకులందరూ కూడా పక్క పార్టీలోకి వెళ్ళడం, కార్యకర్తల్లో కూడా కొంచెం డిమారలైజ్ రావటం, మేము కొంతమంది రావటం పోవటం, మా దగ్గర ఉన్న అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పక్క పార్టీలో పోవటం అవన్నీ జరిగినాయి కాబట్టి కొంచెం డిస్టర్బ్ అయినాము. కాకపోతే ఇప్పుడు మేము మళ్ళీ పికప్ అవుతాము. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మరి ఉమ్మడిగా పోతామా సింగిల్ గా పోతామా ఇంకా మా క్లారిటీ లేదు కాబట్టి మా నాయకత్వం ఏ విధంగా డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా పోతాం. తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడు అవసరం ఏ మేరకు ఉంది సార్? అంటే కొత్త ఏ పార్టీకి అంటే ఒక డైరెక్ట్ ఒక పవర్ఫుల్ మ్యాన్
మీద ఉంటేనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారు. ఉమ్, చంద్రబాబు నాయుడు ఉన్నందుకు అక్కడ అందరు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అఫీషియల్స్ కానీ ఒక ముఖ్యమంత్రి అక్కడ నడుస్తూ ఉంది. అదే ఇక్కడ కూడా ఉమ్, అది చాలా అవసరంగా ఉంది. అధ్యక్షుడు అనేది అవసరం ఉంది. పార్టీ నిర్మాణం కావాలి. పార్టీ కూడా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మరి ఎవరూ లేరు అధ్యక్షుడిగా. అధ్యక్షుడు లేదు. రాష్ట్ర పార్టీ కూడా రద్దయింది. మరి జిల్లా పార్టీ రద్దయింది. పార్లమెంటు పార్టీలు అన్ని కూడా రద్దయినాయి. కాబట్టి అవన్నీ రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఒక వ్యవస్థను ఏర్పరచుకుంటేనే మేము ఆ వ్యవస్థ ద్వారా పోవాలి. మా అధిష్టానం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ నుంచి వెళ్ళిన వ్యక్తి ఈ రోజు తెలంగాణకి సీఎంగా అయ్యారు రేవంత్ రెడ్డి గారు. మీకు ఏ మేరకు సపోర్ట్ ఇస్తున్నారు? ఆయనతో అనుబంధం ఎట్లా ఉంది మీకు? అంటే టీడీపీ నుంచి వెళ్ళిన వ్యక్తి కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి. ఉమ్, టీడీపీ నుంచి వెళ్ళినటువంటి ప్రతి ఇది ఒక స్కూల్ లాంటిది. మరి మా దగ్గరికి వెళ్ళినటువంటి తయారైనటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీలో కూడా జానారెడ్డి కానీ చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఇక్కడ నుంచి పోయిన వాళ్ళే వచ్చారు. అలానే ముఖ్యమంత్రిగా మరి వారికి కూడా అవకాశం ఎవరికి రేవంత్ రెడ్డి గారికి రావటం జరిగింది. కాబట్టి ఆయన కూడా తప్పకుండా అనుకూలంగానే ఉంటారు. అంటే అనుకూలంగా అంటే మాకేమి ఇక్కడ అనుకూలంగా ఒక కాకపోతే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆయన. మేము కోరుకునేది ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయమని చెప్తాము. మేము స్కూల్లో నేర్పించింది కూడా ఈవెన్ కేసీఆర్ కైనా కానీ ఎవరికి రేవంత్ గారికైనా కానీ ప్రజలకు చేయమని చెప్తాం. అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసము ఎంత అంటే ముఖ్యమంత్రులను మార్చటం ఇవన్నీ సిస్టమ్స్ అన్ని పోయి ఇప్పుడు ఒక సిస్టమేటిక్ తయారైంది అంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం. ఇక్కడ ఇప్పటికే రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు శిష్యుడు అంటూనే ఉంటారు ఇప్పటికీ కూడా. ఆయన దానికి తగ్గట్టుగా రీసెంట్ గా అమీర్పేటలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఆ రోజు ఎలక్షన్స్ లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోరిక మేరకు ఏమంటే ఈయన రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన కాదు అది. అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ పోయినప్పుడు మీకు ఏం కావాలి, మీ ఏ అభివృద్ధి కావాలి, మీకు రోడ్లు కావాలా, ఇంకేం కావాలి, నీళ్లు కావాలా ఏదైనా అడిగినప్పుడు ఫస్ట్ మాకు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టమని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడగటం వల్ల పెట్టడం జరిగింది. ఎన్టీ రామారావు ఒక ముఖ్యమంత్రి, ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, ఒక మంచి తెలుగు జాతికి ఆయన ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఏ రాజకీయ పార్టీలను మీరు చూడండి, ఒకవేళ ఎలక్షన్స్ ఏదైనా వస్తే కాంగ్రెస్ వాళ్ళు పోయి మా ఎన్టీ రామారావుకు దండేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు పోయి మా ఎన్టీ రామారావుకు దండేస్తారు, ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా దండేస్తారు. అంటే వారు చేసినటువంటి ఆ సంక్షేమాలు కానివ్వండి, ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణలో ఏమి ప్రణాళికలు రచిస్తున్నారు అంటే మొదలు మేము స్టేట్ పార్టీ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. స్టేట్ పార్టీ ఆర్గనైజేషన్ వేసుకుంటాము. తర్వాత మండలం వాళ్ళు గ్రామం వరకు కూడా ఒక స్ట్రక్చర్ ఏర్పరచుకొని ముందరికి వెళ్తాము. ఇప్పుడు పుష్కరకాలం 10 ఏళ్ల వరకు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు. వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళు ఏ విధంగా అవినీతిలో కూరుకుపోయారో ఒక్కసారి వాళ్ళ కూతురు విషయానికి వచ్చినా వాళ్ళు బాగా ఇక్కడ ప్రాంతీయతత్వంలో వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంపాదన, వాళ్ళ కుటుంబ సంపాదన మీద పడింది, కుటుంబ వ్యవస్థ జరిగింది. కాబట్టి వాళ్ళు అటు ఒక సైడు. కాంగ్రెస్ కు మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ ఉన్నడా ఇంకోటి కాదు, కాంగ్రెస్ పాలన కూడా చూశారు. మా పాలన ఆల్రెడీ రుచి చూస్తున్నారు. కాబట్టి ఈ రెండిట్లో వీళ్ళు చాలా బెస్ట్ అనే ఒక ఆలోచన ప్రజల్లో కలిగింది. దానికి మేము ముందుకు మరి ఒక ప్లాన్ తో ముందుకెళ్తాం. ఓకే సార్, మీ ప్లాన్ సక్సెస్ అవ్వాలని, తెలంగాణలో కూడా టీడీపీ దూసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.